హాయ్ గైస్ వాట్సాప్ వెల్కమ్ బ్యాక్ టు చానెస్కే ఇన్ఫోటెక్. ఈ రోజు నేను ఒక ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందున. నా పేరు చానెస్కే. మీరు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే వెంటనే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. సో ఈ రోజు టాపిక్లో నేను వెరీ ఇంపార్టెంట్ విషయం మీతో షేర్ చేస్తున్నాను. అండ్ వన్ ఆఫ్ మై సబ్స్క్రైబర్ నన్ను ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. సార్, ఎస్ఏపీలో మనకి ఫ్యూచర్లో జాబ్స్ ఉంటాయా ఉండవా, అండ్ ఈ ఎస్ఏపీ కోర్స్ని చూస్ చేసుకోవడం అనేది బెస్ట్ ఆప్షనా కాదా? సో అలాగే వన్ ఆఫ్ మై ఇంకొక సబ్స్క్రైబర్ నన్ను ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. సో ఓవరాల్గా మనకి ఎస్ఏపీలో అవుట్ సైడ్ ది కంట్రీ అంటే అబ్రాడ్లో మనకి ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, అండ్ ఆపర్చునిటీ మనకి ఏ విధంగా అంటే ఎటువంటి రూపంలో ఆపర్చునిటీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, అండ్ ఇండియా నుంచి నువ్వు అబ్రాడ్కి వెళ్ళి జాబ్ చేయాలి అంటే ఏ కేసులో నేను తీసుకుంటారు అని చెప్పి వన్ ఆఫ్ మై సబ్స్క్రైబర్స్ ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. అలాగే మీకు సంబంధించిన క్వరీస్ ఉన్నట్లయితే చాట్లో పెట్టండి, నేను ఆన్సర్ చేస్తాను. సో మీరు కనుక నా వీడియోస్ని ఫస్ట్ టైం కనుక వాచ్ చేసినట్లయితే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టాపిక్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోదాం. మనకి సో ఎస్ఏపీలో మనకి ఫ్యూచర్లో ఆపర్చునిటీస్ ఉంటాయా అని చెప్పి వన్ ఆఫ్ మై సబ్స్క్రైబర్ క్వశ్చన్ అడిగారండి. అండ్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఈఆర్పీ వరల్డ్లోనే ఎస్ఏపీ అనేది నెంబర్ 1 ప్లేస్ని చాలాసార్లు ఆక్యుపై చేస్తుందన్నమాట. అలాగే ఏంటంటే ఎస్ఏపీ మార్కెట్లో ఆపర్చునిటీస్ ఉంటాయా అనడానికి రీజన్స్ నేను చెప్తాను చూడండి. సో వరల్డ్ వైడ్ మనకి ఎస్ఏపీకి 4 లక్షల పైగా కస్టమర్స్ ఉన్నారు. అండ్ వీళ్ళు ఏంటంటే కంప్లీట్గా మైగ్రేట్ అవ్వాల్సి ఉంది. అంటే ఈసీసీ సిస్టమ్ నుంచి కంప్లీట్గా S4 హనాలోకి మైగ్రేట్ అవ్వాల్సి ఉంది. అంటే క్లయింట్ ఆల్రెడీ ఏంటంటే ఎస్ఏపీ యూజ్ చేసే వాళ్ళే చాలామంది ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా దీంట్లోకి మైగ్రేట్ అవుతున్నప్పుడు డెఫినెట్గా మనకి ఆపర్చునిటీస్ అనేవి ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇదొక రీజన్. సో మనకి 2027 కల్లా మొత్తం కంప్లీట్గా ప్యాకప్ అనమాట ఈసీసీ. కాబట్టి ఈసీసీలో చేయొద్దు, మీరు డైరెక్ట్గా S4 హనా మాత్రమే నేర్చుకోండి. అండ్ ఈసీసీ సిస్టంలో చేయొద్దండి, ఇంకా డైరెక్ట్గా S4 హనా నేర్చుకోండి. ఎవరైనా మన స్టూడెంట్స్ ఈసీసీ సంబంధించిన స్టూడెంట్స్ ఉంటే మన S4 హనా ట్రైనింగ్ ఇస్తున్నాం, మళ్ళీ మీరు అందులోకి అప్గ్రేడ్ అవ్వచ్చు అనమాట. ఆపర్చునిటీ కూడా మన ఓల్డ్ స్టూడెంట్స్కి ఇస్తున్నాం అనమాట. కాబట్టి మీరు దాన్ని వినియోగించుకోండి. కాబట్టి ఇప్పుడు కంప్లీట్గా మీరు S4 హనాలోనే మొత్తం ట్రైనింగ్ ఎవరైతే ఉన్నారో కంప్లీట్ S4 హనాలోనే ట్రైనింగ్ నేర్చుకోండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే మనకి ఆపర్చునిటీస్ రావడానికి రీజన్ ఏంటంటే రానున్న రోజుల్లో కంపెనీస్ అనేవి మైగ్రేట్ అయిపోతున్నాయి కంప్లీట్గా. సో అలాగే ఏంటంటే అంతకుముందు ఏంటంటే ఎస్ఏపీ అనేది చాలా పెద్ద కంపెనీస్కి మాత్రమే సొల్యూషన్స్ ఉన్నాయి. అంటే చిన్న కంపెనీస్కి ఎస్ఏపీని అంత తీసుకునే వాళ్ళు కాదు, టాలీ అని ఇలాంటి సాఫ్ట్వేర్స్ని యూజ్ చేసేవాళ్ళు. కానీ ఏంటంటే ఇప్పుడు కంప్లీట్గా మారిపోయిందండి. సో ఇప్పుడు చిన్న ఇండస్ట్రీస్ కూడా ఎస్ఏపీ అనేది సొల్యూషన్స్ ఇస్తుంది. కాబట్టి మనకి ఎస్ఏపీ అనేది చిన్న కంపెనీ నుంచి పెద్ద కంపెనీ వరకు యూజ్ చేసుకునే ఫెసిలిటీ అనేది వచ్చేసింది. కాబట్టి సో రానున్న రోజుల్లో సో చాలా కంపెనీస్ ఎస్ఏపీలోకి మైగ్రేట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఎస్ఏపీ ఎప్పటికప్పుడు సో కొత్త ఇన్నోవేషన్తో వస్తూ ఉంటుందండి మార్కెట్లో. సో ఎప్పటికప్పుడు అంటే ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ అంటారు, ఎప్పటికప్పుడు కొత్త ఇన్నోవేషన్స్తో వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎస్ఏపీ ఏ అని చెప్పి మనకి మార్కెట్లో ఎమర్జ్ అవుతుంది. సో ఈ కోర్స్ రిలీజ్ అయిన వెంటనే సో ఎవరైతే ఈ కోర్సులో జాయిన్ అవుతారో ఎస్ఏపీ ఏ అని చెప్పి మార్కెట్లో వస్తుంది. అండ్ దీంతో మనకి కొన్ని లక్షల ఆపర్చునిటీస్ అనేవి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. కాబట్టి అలాగే మనకి ఏంటంటే కంప్లీట్గా డేటాబేస్ క్లౌడ్లోకి మూవ్ అయిపోతుంది. కాబట్టి సో మనకి నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ క్లౌడ్ యూజర్స్కి ఎవరైతే తెలుసుందో వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఫంక్షనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎటువంటి ఇంపాక్ట్ లేదు. ఎస్ఏపీ FICO కానీ MM కానీ SD కానీ సో ఈ ఫంక్షనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎటువంటి ఇంపాక్ట్ అయితే లేదు. సో టెక్నికల్ మాడ్యూల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అండ్ సో ఇప్పటి వరకు అయితే ఫంక్షనల్ మాడ్యూల్స్ సంబంధించి ఎటువంటి మనకి న్యూస్ అయితే లేదు, ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు. ఓకే, కాబట్టి సో ఎస్ఏపీ అనేది రానున్న రోజుల్లో ఒక ట్రెండింగ్ అనమాట. సో ఎందుకంటే మార్కెట్లో న్యూ ఇన్నోవేషన్స్తో ఎస్ఏపీ ఉంటుంది కాబట్టి, అండ్ సో ఈఆర్పీ వరల్డ్లో లీడర్ కాబట్టి డెఫినెట్గా ఎస్ఏపీ మార్కెట్లో ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయి. ఎస్ఏపీ ఎండ్ యూజర్స్కి ఉంటాయి, అలాగే కన్సల్టెంట్కి ఉంటాయి. సో ఎండ్ యూజర్ రిక్వైర్మెంట్ ఎప్పుడు ఉంటుందండి. కాబట్టి సో మనమైతే ఎస్ఏపీ ఎండ్ యూజర్ కన్సల్టెంట్ 2 ట్రైనింగ్ ఇస్తున్నాము. చాలా సింప్లిఫై చేస్తాం. ఎస్ఏపీ ఎండ్ యూజర్ అయితే కోర్సుని 25 రోజులు నేర్చుకొని జాబ్కి వెళ్ళిపోవచ్చు అనమాట. అండ్ దీనికి సంబంధించి మీకు ఫుల్ డీటెయిల్స్ సో నేను చాట్లో పెడుతున్నాను, ఆ నెంబర్కి ఫోన్ చేసి మీరు, లేదా కమెంట్ బాక్స్లో పెడతాను, ఆ నెంబర్కి కాల్ చేసి మీరు సో వెంటనే సో మీరు డిస్కస్ చేయొచ్చు మా అడ్మిన్స్తో. అలాగే ఏంటంటే మనకి సో రీసెంట్గా మనం సో గుంటూరులోను, అలాగే విజయవాడలోను, బెంగళూరులోను, అలాగే ఆన్లైన్లో హైదరాబాద్లో మన ఇన్స్టిట్యూషన్స్ దగ్గర ఆల్మోస్ట్ 2 years దాటి 3వ సంవత్సరంకి వెళ్ళిపోతున్నాం మనం. సో గుంటూరులోను, విజయవాడలో మనకి స్టార్ట్ చేస్తున్నాము. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు చార్ట్లో పెడుతున్నాను, చూసుకోండి.
అండ్ సో మనకి గుంటూరు నుంచి విజయవాడ నుంచి కూడా మీరు వర్చువల్గా ఎస్ఏపి నేర్చుకునే ఫెసిలిటీ అని ఇస్తున్నాము. వర్చువల్గా నేర్చుకోవచ్చు, ఆన్లైన్లో నేర్చుకోవచ్చు, అలాగే ఆఫ్లైన్లో నేర్చుకోవచ్చు. కాబట్టి ఎక్కడా లేని విధంగా మన ఇండియాలోనే ఎక్కడా లేని విధంగా సో వర్చువల్ ట్రైనింగ్, ఆన్లైన్ ట్రైనింగ్, ఆఫ్లైన్ ట్రైనింగ్ ఇస్తున్న సంస్థ మందే అండ్ చెక్ చేసుకోవచ్చు మీరు. సో 3 వేస్లో ట్రైనింగ్ ఇస్తున్నాము అండ్ సక్సెస్ అయ్యాం. సో అలాగే సో మీరు నేను ఎప్పుడు చెప్పే విషయం ఏంటంటే సో ఎప్పుడైనా సరే ట్రైనింగ్ అనేది రియల్ టైం ట్రైనర్స్ దగ్గర నేర్చుకోవాల్సి ఉంది. కాబట్టి మీ ట్రైనర్ ఎక్స్పీరియన్స్ ఎస్ఏపీలో లేకపోతే వేస్ట్ అయ్యింది. టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది, అవన్నీ కూడా వేస్ట్ అయ్యింది. టీచింగ్ ఎక్స్పీరియన్స్ నేర్చుకోవడానికి ఇది ఏంటంటే బడోరాజా స్కూల్ అయితే టీచింగ్ ఎక్స్పీరియన్స్ కావాలి. సో ఎస్ఏపీలో ఓన్లీ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కావాలి, టీచింగ్ ఎక్స్పీరియన్స్ పనికిరాదండి. సో చాలామంది ఎవరేంటంటే ఫేక్ ట్రైనర్స్ ఏంటంటే టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు అని చెప్తా ఉంటారు. అది ఫేక్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. 5,000కి 10,000కి ట్రైనింగ్ ఇస్తున్నారంటే అది ఫేక్ ట్రైనింగ్ మ్యాక్సిమం. అండ్ 99% ఫేక్ ట్రైనింగే ఇస్తారు మ్యాక్సిమం. రీజన్ ఏంటంటే ట్రైనర్కి ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి అండ్ ఇంగ్లీష్లో మాట్లాడలేరు కాబట్టి. సో కాబట్టి చూసుకొని ట్రైనర్ ఎక్స్పీరియన్స్ ఇంగ్లీష్లో మాట్లాడగలడా లేదా, రియల్ టైం ఉందా లేదా, అండ్ రియల్గా ఐటీలో పనిచేశారా లేదా అని చూస్ చేసుకోండి. లేకపోతే మీరు కంప్లీట్గా బఫూన్ అయిపోవాల్సి ఉంటుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే మనకి అబ్రాడ్లో ఆపర్చునిటీస్ ఉంటాయని చెప్పి వన్ ఆఫ్ మై సబ్స్క్రైబర్ నన్ను క్వశ్చన్ అడిగారు. 100%కి 100% ఉంటాయని నేను చెప్పలేను, కానీ కొన్ని రీజన్స్ మూలంగా మీకు అబ్రాడ్లో అవకాశం అనే ఛాన్స్ ఉంటుంది. ఇండియా నుంచి అబ్రాడ్లోకి వెళ్ళొచ్చు. అది ఏ కేసులో అంటే ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ కేసులో మీకు డెఫినెట్గా అబ్రాడ్లోకి వెళ్ళే ఆపర్చునిటీస్ కొన్ని కేసెస్లో మీకు ఉండే అవకాశం ఉంటుంది. అలాగే ఏంటంటే మీకు సో ట్రైనింగ్ అంటే యూజర్ ట్రైనింగ్ పర్పస్ కోసం సో మీరు అబ్రాడ్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ 2 కేసెస్లో మీకు సో మ్యాక్సిమం మీకు బయట మీకు జాబులు ఉండే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అంటే అబ్రాడ్లో అంటే ఇండియా నుంచి స్పెసిఫిక్గా మీకు కాల్ చేసి అబ్రాడ్లో మిమ్మల్ని సో ప్రాజెక్ట్కి అసైన్ చేసే ఛాన్స్. అది ఇంటర్నల్ మూమెంట్ లైక్ ఇండియా నుంచి సో అదర్ కంట్రీస్కి ఒకటి ఇంప్లిమెంటేషన్ కేసులో లేకపోతే యూజర్ ట్రైనింగ్ కేసులో మీకు అబ్రాడ్లో ఆపర్చునిటీస్ ఉంటాయి. కాబట్టి సో ఇది నా సైన్ నుంచి. మీరు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ఎప్పటిలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సపోర్ట్. దిస్ ఇస్ చానీ ఎస్కే సైనింగ్ ఆఫ్.